ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా ఎప్పుడు వస్తాడా రేవంత్ రెడ్డి అని ఊర్లలో గ్రామ పంచాయతీలలో మా ప్రజలు ఎదురు చూస్తారు. వాస్తవానికి ఎప్పుడు వస్తాడు రేవంత్ రెడ్డి, ఎప్పుడు వేద్దాం ఓట్లు? కాంగ్రెస్ పార్టీకి 2 ఓట్లు వేద్దామా, 4 ఓట్లు వేద్దామా, రిగ్గింగ్ చేద్దామా, నిమ్మపచ్చ పెట్టుకుందామా, ఇవన్నీ గ్రామాలలో ఎదురు చూస్తారు వాస్తవానికి. ఇక మరి ఈ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ పేరుతోని 23 నెలలుగా గ్రామాలలో అభివృద్ధి జరగకుండా రాష్ట్రాన్ని గాలికి వదిలేసిన మన నల్లమల్ల పులి గారు 23 నెలలుగా ఒక్క ఏకాన పని చేయలే, ఏకాన గ్రామ పంచాయతీలకి ఇక 6 గ్యారంటీల పేరుతోని ఇట్లా ప్రజల్ని మోసం చేసి నడి బజార్ల గంగలు వదిలేసి ఇక నేను మునగాన్ని నేను ఉద్ధరిస్తానా, నా అంత మునగోడ లేడు అన్నట్టుగా రేవంత్ అన్న కలరింగిస్తాడు. మరి ఇప్పుడు ఈ జూబ్లీస్ ఎన్నికల్లో గెలిచిరు కదా, ఇక పిల్లికి ఎలక సాక్ష్యం అన్నాడు. జూబ్లీస్ చూపించి ఇక రేవంత్ అన్న యావత్ తెలంగాణలో గ్రామ పంచాయతీలో నాకు ఓట్లు పడతాయి అని మన పండుగ ముందర కుక్క ముర్తా చూసినారు. గడ ముర్తాండు. మరి ఆయనట స్థానిక ఎన్నికలు పెట్టబోతానంట. ఇందులో 42% బీసీ రిజర్వేషన్ లే, అసలు రిజర్వేషన్ అనేది జోలేలే. మరి కులగణ వేసి కదా మహేష్ మీ అన్న ఓడే ఉత్సవాలు పెట్టిన వాడు చింతపాండు గాడు అని మీరు నన్ను ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు. మేము కులగణ వేసినే లంగ కులగణ మాకు బీసీల పైన మాకు చిత్తశుద్ధి లేదని మీకు తెలియపాయే, మీకు మోసపోయే రోగం వచ్చే, మా అన్న మోసం చేసి వైద్యుడా. ఇంతకు మించి ఏం జరిగింది లేదు కాబట్టి మా అన్న మోసం చేయదలుచుకుంటూ మోసం చేసి తద్వారా ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి సిద్ధమవుతుండు. ఇక రేపా మాపా అని ఊరిచ్చిండు. మన ఊరగా ఊరినట్టు లాస్ట్కి వచ్చినాక ఇప్పుడు ఇక డిసెంబర్లో అంటాను. మరి ఈ రాష్ట్ర ప్రజలు బీసీలు 56% మన దొంగ లెక్క ప్రకారమే ఉన్న బీసీలు ఓటు వేస్తారా కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీని గెలిపించే అవకాశం ఏమైనా ఉందా? ఇంకోటి ఈ 56% ఉన్న బీసీలకే 6 గ్యారెంటీలు 56% రావాలి. ఇక మిగిలిన 34% ఎంత పోతుంది? 44%. మిగిలిన 44% మిగతా మంది ఎస్సీ ఎస్టీ ఓసీ అందరికి కలిసి రావాలి. మరి 56% 6 గ్యారెంటీ కూడా బీసీలకే. మరి ఎట ఓటు ఎత్తారనేది ఒకసారి మనం వివరంగా మాట్లాడదాం. డిసెంబర్లో పెట్టకపోతే మరింత లేట్ అవుతుందంట. స్థానిక ఎన్నికల నిర్వహణపై పంచాయతీ అధికారులు నివేదిక ఇస్తారు. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర ఉంది. ఇప్పుడు ఒక పాయింట్ ఇక్కడ మనల్ని డిసెంబర్లో పెట్టకపోతే మరింత లేట్ అవుతుంది అంటే వాడు లంగగాడు ఉన్నాడుగా రేవంత్ తొలి వెలుగు, వాడు ఏమంటాడు తెలుసా? ఈ ఎలక్షన్ పెడితే పెట్టకుండా మాకు బీసీలకు రిజర్వేషన్ రావాలి. లంగమల్లి గారు తానంటే వాడు తంగా అంటాడు. ఇది జరుగుతుంది. మీరు ఇలా చూస్తూ మీకు అర్థమవుతుంది ముచ్చట నేను చెప్పింది నిజమా కాదని. ఇక ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత నుంచి ఏప్రిల్ 1st వీక్ వరకు 10th ఎగ్జామ్ జరుగుతాయి. సో పోతుంటే మేడారం పండుగ, ఇంటర్ ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్స్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇంత లేట్ అవుతుంది. ఇక పెడితే డిసెంబర్ లోపే పెట్టాలా అని అంటారు. అంతా డిసెంబర్లో పెట్టాల్సిందే. ఇక పెట్టకపోతే ఇప్పుడు ఊర్లలో పోతే ఓటేరు. మళ్ళా ఈ జూబ్లీస్ పేరు చెప్పి మనం 4 ఓట్లు తెచ్చుకోవాలి. రిజర్వేషన్ అనేది ఇక మన తాత జాగిరి కూడా కాదు, మన తోని కాదు. ఇక అడ్డం వెళ్ళకలు వండుకొని పొరలాడుకున్నా మన తోని కాదు రిజర్వేషన్. సో అది చెప్పలేక మరి ఇప్పుడు అన్నగారు ఏమంటారు అంటే ఇక నీ ఇష్టము, నువ్వు గ్రామ పంచాయతీలో మీ ఊళ్ళో సర్పంచ్ కావాలంటే నేను చెప్పింది చెయ్యి, నేను డిసెంబర్లో పెడతా, నువ్వు ఎట్టవాడవో వద్దంటవా, నీ ఊరు సర్పంచ్ కావాలన్నా వద్దా, ఎట్టొస్తుంది ఏదన్నా నీకు అనవసరం. ఇక రిజర్వేషన్ మన్ను మసాలా నడితే నేను పెట్టను. లేదు నేను బుద్ధిమంతులు లెక్క చెప్పు, నేను చేయమంటే చెప్తా. అంతవరకు మరి ఏమంతన్నా హామీ ఇస్తాను. మరి మీరు రావాలంటే చెప్పు మనతో మాట్లాడి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టిద్దాం. ఇంకా ఇదోటి, ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ ఉన్నది. ఇవాళ 17 తారీఖు. ఊరిస్తారు 10 రోజులకి వెళ్ళి క్యాబినెట్ భేటీలో చర్చిస్తారు. చర్చిస్తారేమో మరి చూడాలి. ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ, స్థానిక ఎన్నికలు, గిగ్ వర్కర్ల డ్రాఫ్ట్ బిల్లు, అందశ్రీ శృతివనంలో నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇవన్నీ ఇక గిగ్ వర్కర్లు, స్థానిక ఎన్నికలు ఇవన్నీ కాదు కానీ ఒకటే ఒక టార్గెట్, స్థానిక ఎన్నికల పైన రేవంత్ రెడ్డి గారు ఇలా క్యాబినెట్ భేటీ జరగబోతుంది. ఈ భేటీలో ప్రజలు చుతగానట్లు చేయాలి. బీసీలకు స్థానిక ఎన్నికల్లో మనం పేరు బుచ్చెంగారి
బుచ్చంగారి మాధవరెడ్డి గారిని ఏ రకంగా మనం కోర్టుకు పంపించినాం, ఏ రకంగా బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్నాం, ఒకవేళ హైకోర్టులో రిజర్వేషన్ వస్తుందేమో అని భయపడి మళ్ళీ ఏ రకంగా సుప్రీంకోర్టు పోయినాం. ఇన్ని లంగా పనులు చేసినాం. మనం బీసీలకు ఎందుకు రిజర్వేషన్ ఇస్తారా భయ్? బీసీలకు సోయి లేదు. సోయి లేని బీసీలు నన్ను ఇంకా నమ్ముతారు. మనం దొంగతనంగా పోయి మళ్ళా దొంగోట్లు వేసుకుందాంరా భయ్, మళ్ళీ ఎన్నికలకు పోదామని చెప్పేసి ఇలా క్యాబినెట్ భేటీలో చర్చిస్తారు. ఈ బీసీలుగా ఉన్న దద్దమ్మలు ఎవరైతే ఈ భేటీలో పాల్గొనబోతురో వాళ్ళందరూ రేవంత్ రెడ్డి టాటా బై బై గుడ్ బై అని వీళ్ళు గయా అంటారు. బీసీ రిజర్వేషన్ గయా, ఇవాటితో గయా కాబోతుంది. మరి సాయంత్రం వరకు ప్రకటన వస్తుందా, ప్రకటన రాదా చూద్దాం. మొన్న మీటింగ్ పెట్టారు క్యాబినెట్ పెట్టి, ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తున్నాం అన్నారు. ఎందుకంటే ధైర్యం సరిపోలే ఆ రోజు. ఇప్పుడు ఎందుకు సరిపోతుంది ధైర్యం ఎన్నికలు పెడతానికంటే జూబ్లీస్ లో మనకు అనుకూలంగా రిజల్ట్ వచ్చింది. కథం ఇక ఆంతం మనదే అనమాట. ఇక రాజ్యం మొత్తం మనదని ఫీల్ అయిపోతారు. వాళ్ళు ఎన్నికలు పెడతానికి సిద్ధమవుతున్నట. ఇంకా జాతర లోపు నిర్వహించేలా మేడారం మహాజాతర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతర కావడంతో అధికార యంత్రాంగం అంతా అక్కడే ఉంటుంది. లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో వారికి ఏర్పాట్లు సదుపాయాలు కల్పించేందుకు అధికారులు అందరూ అక్కడే ఉండాల్సి వస్తుంది. దాదాపు 20 నుంచి 30 రోజులు అక్కడే మకాం వేస్తారు. ఈ జాతరలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. డైరెక్టర్ మొదలుకొని పంచాయతీ కార్యదర్శుల వరకు జాతరకు వచ్చే భక్తులకు సర్వీస్ అందించనున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో ప్రజలు కూడా జాతర హడావిడిలో ఉంటారు. అందుకే సంక్రాంతి తర్వాత అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కొంత అడ్డంకిగానే మారే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్టు తెలుస్తుంది. నేను 2017-18 అనుకుంటున్నా, అంతే కావచ్చు. గప్పట్లో చూసిన సంక్రాంతి పండుగ నాడు ఎలక్షన్ మళ్ళీ గిప్పటి దాకా గదిలో 7 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళకి వెళ్ళి ఈ ఊర్లలో ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి రాలే. ఇక రేపు వచ్చే సంక్రాంతికి కొత్త అల్లుళ్ళు వస్తారంటారు కదా, సంక్రాంతికి కొత్త సర్పంచులు వస్తారట. మరి సంక్రాంతికి చూసుకొని కొత్త అల్లుళ్ళు కావాలా, కొత్త సర్పంచులు కావాలా మీరు చెప్పండి. రేవంత్ అయితే కొత్త సర్పంచులు ఇస్తారట సంక్రాంతి పండుగకు. ఇది ఒక వార్త.